నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కూటమిలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ సెకండ్ పొజిషన్ ఎవరిది అన్న చర్చ చాలా రోజుల నుంచి నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆ చర్చకి తెరబడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమిత్ షా గారు ఫోన్ చేసి మరి లోకేష్ గారిని పిలిపించుకోవడంతో చంద్రబాబు నాయుడు గారి తర్వాత కూటమిలో సెకండ్ ప్లేస్ లోకేష్ గారిదని అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు అందరూ పవన్ కళ్యాణ్ గారు అని అనుకున్నారు, కానీ ఈ ఫోన్ కాల్తోని ఈ ఢిల్లీ వెళ్ళిన దీంతోనైతే లోకేష్ గారు ఆ స్థానాన్ని భర్తీ చేశారనిపిస్తుంది. మళ్ళీ ఇది నిజమేనా కాదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటి వరకు అయితే ఒక చర్చ ఏంటంటే, ఇన్ని రోజులు చాలా ఉండేది చంద్రబాబు నాయుడు గారి తర్వాత అసలు ఎవరు నెక్స్ట్ పొజిషన్లో, ఆ సెకండ్ ప్లేస్లో ఎవరు అనేది చాలా రోజుల నుంచి నడుస్తున్న చర్చ. అందరూ అదే ఆలోచిస్తున్నారు. కొన్ని సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వినిపించింది, సెకండ్ పొజిషన్ పవన్ కళ్యాణ్ గారిది అని. కానీ ఇప్పుడు చూస్తుంటే అమిత్ షా గారు ఎప్పుడైతే లోకేష్ గారికి ఫోన్ చేసి ఢిల్లీకి పిలిపించుకున్నారో, దీంతో సెకండ్ పొజిషన్ అనేది కూటమిలో లోకేష్ గారిది అని కన్ఫర్మ్ అయిపోయినట్టేనా? ఇప్పుడు ఒకటి, కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన. సో మనం కూటమిని యూనిట్గా తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఈజ్ ది నెంబర్ 1. ద సెకండ్ ప్లేస్ ఇస్ పవన్ కళ్యాణ్. ఇక థర్డ్ ఫోర్త్లో ఏమి ఉండవు, అయినా ఫస్ట్ సెకండే ఉంటాయి. ఇంకా మినిస్టర్స్ అందరూ కామన్. అంటే నేను అనేది కూటమిని యూనిట్గా తీసుకుంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల విషయంలో తీసుకుంటే కనుక అది సీక్వెన్స్. ఎందుకంటే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ మనం రాజకీయ కోణం నుంచి చూడాలి. పొలిటికల్ కోణం నుంచి కనుక చూస్తే ఎవరు పవర్ఫుల్ అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది చాలా కాలంగా. పొలిటికల్గా తీసుకుంది. సరే, ప్రభుత్వంలో తీసుకుంటే ప్రభుత్వ పదవులు ఎలాగో ఆ పదవులు ఉన్నాయి కాబట్టి సీఎం, డిప్యూటీ సీఎం ఉంది కాబట్టి ఆ డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు వీళ్ళందరూ ఉంటారు, అది వేరే విషయం. అయితే రాజకీయంగా చూసుకుంటే కూటమిలో పవర్ఫుల్ పార్టీ ఏది? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరు? చంద్రబాబు నాయుడు. దానికి నెక్స్ట్ ఎవరు? లోకేష్. కాబట్టి కూటమిలో పవర్ఫుల్ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పవర్ఫుల్ పార్టీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వాళ్ళే 1-2 ప్లేసుల్లో ఉంటారు అనేది పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఒక చర్చ. దానికి తగ్గట్టు కూటమి అధికారంలో రావడానికి చేసినటువంటి కృషి చంద్రబాబు నాయుడుది మరువలేనిది. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు 2019 నుంచి మళ్ళీ 2024 ఎన్నికల వరకు. ఆయన ఎలాంటి పోరాటం చేశారో మనకు తెలుసు. అలుపెరగినటువంటి పోరాటం చేశారు. దాన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఆయన్ని జైల్లో కూడా నిరాధారమైన ఆరోపణలతో పెట్టించారు. అక్కడ వరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆ తర్వాత లోకేష్ చేసినటువంటి త్యాగం, లోకేష్ యువగళం పేరుతోటి రాష్ట్రం మొత్తం కూడా ఆయన పాదయాత్ర చేశారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రధానంగా కూటమిని అధికారంలోకి తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు అనేది నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణే 1-2 సందర్భాల్లో ప్రస్తావించారు. లోకేష్ పాదయాత్ర దాదాపు యూత్ని బాగా ఆకట్టుకుంది. యూత్ ఓటర్సే మన డిసైడ్ ఫ్యాక్టర్స్. ఆయన చేసినటువంటి యువగళం యూత్ని ఆకర్షించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని ఆయన బలంగా తీసుకెళ్ళగలిగాడు. తద్వారా యువత పునరాలోచన చేసింది. 2019లో చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడ్డారు యూత్ 2024లో. దానికి కారణం ఎవరంటే లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన చేసినటువంటి యువగళం పాదయాత్ర అనేది ఒక బెంచ్ మార్క్ 2024లో కూటమి గెలవడానికి. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశారు ఆయన. తొలి రోజుల్లో లైట్గా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఆ తర్వాత లోకేష్కి యువగళానికి వస్తున్నటువంటి ఆదరణని గమనించిన తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వీలున్నంత వరకు ఆయన యువగళాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు చేసింది. ఒకనొక సమయంలో ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఆయన యువగళాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం అడుగడుగున చేశారు. ఆయన యువగళం మీద రాళ్ళు వేయించారు, కోడిగుడ్లు వేయించారు, టమాటాలు వేయించారు, ఎదురు దాడులు చేయించారు, పోలీసుల చేత అరాచకాలు చేయించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజు కూడా లోకేష్ వెనకాడలేదు. లోకేష్
తన ధైర్యంతో పాదయాత్ర చేయగలిగాడు. పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీకి తను ఉన్నాను, అలాగే యూత్ పక్షాన నిలుస్తాను అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఒక విశ్వాసాన్ని నింపారు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో. సరే, చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికి కూడా ఆయన కొత్త జనరేషన్కి అంత కనెక్ట్ కావటంలో కొంత తడబడ్డారు. ఆ గ్యాప్ని లోకేష్ భర్తీ చేశారు. దాని ఫలితమే 2024లో కూటమి 164 మంది ఎమ్మెల్యేలతోటి మునిపెన్నడూ లేని విధంగా గెలవడం జరిగింది. సో కాబట్టి లోకేష్ పవర్ఫుల్ అనేది తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఫస్ట్ పవర్ పాయింట్ చంద్రబాబు నాయుడు అయితే సెకండ్ పవర్ పాయింట్ లోకేష్ అనే సంగతి క్లారిటీ ఉంది తెలుగుదేశం పార్టీకి. అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా క్లారిటీ ఉంది, జనసేనకి కూడా క్లారిటీ ఉంది. రాజకీయంగా చూస్తే కనుక సరే, అధికారంలో కూటమి అధికారం వచ్చింది కాబట్టి అధికారిక పదవులు, రాజ్యాంగ పదవులు కోణంలో చూస్తే సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ పొలిటికల్గా చూస్తే లోకేష్ ఉన్నారు. అందుకే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఆయన్ని పిలిపించుకున్నారు ఢిల్లీకి పిలిపించుకొని ఆయనతోటి భేటీ కావడానికి ప్రధానమైనటువంటి కారణం అదే అని చెప్పి వినిపిస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి. సో రాబోయేటువంటి రోజుల్లో కూటమిని ఏ విధంగా నడిపించాలి అనే దాని మీద చర్చతో పాటు వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఏ విధంగా వేయాలి అనే దాని మీద కూడా లోకేష్ తోటి అమిత్ షా లాంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుతున్నారని అంటే డెఫినెట్గా లోకేష్ ఖచ్చితంగా సెకండ్ పవర్ పాయింట్, పవర్ఫుల్ పర్సన్, పవర్ఫుల్ లీడర్ కూటమిలో అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం కానీ ఎలాంటి శశభిషలు కానీ అవసరం లేదు. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షానే పిలిపించారని అంటే మరి పవర్ఫుల్ కాబట్టి ఎందుకు పిలిపిస్తారు? 2019లో ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి తొలి రోజుల్లో అసలు అమిత్ షా అపాయింట్మెంటే లభించలేదు. దానికోసం పెద్ద లాబింగ్ కూడా చేశాడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా. ఆ తర్వాత ఎంతో పెద్ద లాబింగ్ చేసిన తర్వాత మాత్రమే అమిత్ షా అపాయింట్మెంట్ లభించింది జగన్మోహన్ రెడ్డికి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అయితే తొలి రోజుల్లో వచ్చింది కానీ ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి, బట్ అమిత్ షా అపాయింట్మెంట్ లభించలేదు. కానీ ఇవాళ లోకేష్ని అమిత్ షా పిలిపించుకున్నారంటే ఎంత పవర్ఫుల్ అనేది ఎవరు ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ కోరి కూడా అపాయింట్మెంట్ లేక ఢిల్లీ వెళ్ళి వెనక్కి వచ్చాడు జగన్మోహన్. అవును సార్. ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రధానమంత్రిని అలాగే అమిత్ షాని కలవాలని ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ దొరక ఆయన వెనక్కి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కీలకమైనటువంటి అంశాలను చర్చించడానికి లోకేష్ని పిలిచారని అంటే ఆయన ఆల్రెడీ ఇంతకుముందు 2-3 సార్లు ఆయనతో భేటీ అయి ఉన్నారు. పరిణితి చెందినటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యూహాలని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ షేర్ చేసుకుని ఉంటారు. అందుకే ఇప్పుడు లోకేష్ని అమిత్ షా పిలిపించుకుని ఉంటారు. సో ఈ భేటీ అనేది లోకేష్ పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఈ భేటీని మనం తీసుకోవచ్చు. ఈ భేటీ ద్వారా ఖచ్చితంగా లోకేష్ యొక్క గ్రాఫ్ పొలిటికల్గా పెరిగిందని చెప్పి మనం ఒక విశ్లేషణ కూడా చేసుకోవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పవర్ఫుల్ కావడానికి కూడా ఈ భేటీ దోహదపడుతుంది. సో అక్కడ కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, అమరావతి విషయంలో కానీ వీటన్నిటి గురించి చర్చించడానికి అమిత్ షా లోకేష్ని పిలిపించారని అంటే ఒక పవర్ఫుల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్లో ఆయన చంద్రబాబు నాయుడు తర్వాత కనిపిస్తున్నారు. కాబట్టి అమిత్ షా పిలిపించి ఉంటారనేది ఎవరైనా చెప్తారు. సో ఇక్కడ అమరావతికి సంబంధించి లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఢిల్లీలో అంబాసిడర్గా కనిపిస్తూ ఉన్నారు లోకేష్. సో లోకేష్ని పిలిపించుకున్నారంటే కూటమి తరఫు నుంచి పిలిపించుకున్నట్టు, ఆయన ఏదో ఇండివిజువల్గా పిలిపించుకున్నట్టు, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి లోకేష్ని అమిత్ షా పిలిపించుకున్నారు అనేటువంటి ఒక సంకేతం మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఏ కోణం నుంచి చూసినా, అటు ప్రభుత్వం వైపు నుంచి చూసినా, ఇటు రాజకీయ కోణం నుంచి చూసినా, ఏ కోణం నుంచి చూసినా సరే పవర్ఫుల్ లీడర్గా లోకేష్ని పరిగణిస్తూ ఉన్నారు అమిత్ షా. సో అమిత్ షా లోకేష్ని పిలిచారని అంటే డెఫినెట్గా ఇది లోకేష్కి రాబోయేటువంటి రోజుల్లో ఒక
మంచి మార్గాన్ని చూపించడానికి, లేదంటే ఈయన గ్రాఫ్ పెరిగింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఇది కనిపిస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.